guys, welcome back to our channel Anu's Dynamic Diaries. ఈ రోజు ఏంటిదంటే ఆంధ్ర స్టైల్లో రొయ్యల బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఆహా, ఎంత బాగుందంటే, ఎంత అద్భుతంగా ఉందో, రుచి అమోఘం. వావ్, ఆ వేడి అన్నంలో ఆ రొయ్యల కూర, ఆ రొయ్యలు, ఆ బెండకాయ పులుసు తింటుంటే ఉందండి. ఆహా, మాటలో చెప్పలేను అనుకోండి, మీరు చూసేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ముందుగా ఏంటిదంటే మార్కెట్కి వెళ్ళాను. మార్కెట్కి వెళ్ళి ఒక 1/2 కిలో రొయ్యలు తీసుకొని వచ్చానండి. అయితే ఇప్పుడు ఏంటిదంటే ఈ రొయ్యలు ఎలా తీయాలనేది ఈ ప్రొసీజర్లో నేను చూస్తాను, చూడండి. ఇప్పుడు ఏంటిదంటే నేను మామూలుగా ఆ వీడియో అది రొయ్యలు తీసినప్పుడు వాటి యొక్క తోలు వలుస్తున్నప్పుడు తీసిన వీడియో అండి ఇది. నేను చిన్నగా నెమ్మదిగా చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ముందుగా ఏంటిదంటే రొయ్యలు ఉంటాయి కదా, ఆ రొయ్యలను ఏంటిదంటే ఒక ప్లేట్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నిదానంగా ఒక కోటి తీసుకొని దాని యొక్క ముందుగా ఆ తలకాయని వేరు చేయండి. తలకాయని వేరు చేశాక కొంచెం తోలు అనేది తీయండి. తోలు తీసేసిన తర్వాత ఆ తోకను లాగంగానే మీకు మొత్తం వచ్చేస్తుంది. సేమ్ అంతే సింపుల్గా అన్ని రొయ్యలను అలా క్లీన్ చేసుకోవచ్చు. అనేవి ఆ రొయ్యల యొక్క షెల్స్ అనేవి మొత్తం అలా తీసేయాలన్నమాట. ఓకేనా? నేను క్లియర్గా నిదానంగా చూపిస్తున్నాను, ఆ వీడియోలో చూడండి. సేమ్ అలాగే తీయాలి. ముందుగా తలకాయని వేరు చేయాలి. అలాగే కొంచెం తోలు తీసేసిన తర్వాత ఆ తోకను లాగితే మీకు మొత్తం ప్రొసీజర్ అంతా వచ్చేస్తుంది. ఓకేనా? అంతేనా? సింపుల్ అండి. నాకైతే ఇది మా అమ్మమ్మ నేర్పించింది అనమాట. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 7th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారు నేర్పించారు. మా మమ్మీ ఒకసారి తీసుకొని వచ్చారనమాట. తీసుకొని వచ్చి చేస్తూ ఉంటే, ఏంటి వీళ్ళందరూ కూర్చొని చేస్తున్నారు అని ఇంకా మేము చూస్తూ ఉంటే, మీరు కూడా తీయండి అన్నట్టు ఇలా చెప్పారు. సో అలా ఆ చిన్నప్పుడు నేర్చుకున్న ఆ చిన్న పని ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. అంటే అలా మా అమ్మమ్మ గారు నేర్పించడం వల్ల నాకు ఈ ఒక్క పని వచ్చింది. ఇలా తీయడం వల్ల నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆవిడ గురించి ఇలా చెప్పడానికి, ఆవిడ నాకు ఇలా నేర్పించారు అని. ఎంత బాగుందో కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాను అన్నమాట ప్రతిసారి ఏదో ఒక విషయంలో. ఇలాంటి చిన్న విషయాలు, అంటే మొత్తం పెద్ద విషయాలు ఏ చేయలేకపోయినా ఇలాంటి చిన్న విషయాలు చేస్తున్నా కానీ ఆ తృప్తి అనేది వేరనమాట. త్వరగా తీసేయాలి. ఇప్పుడు మనం చాలా టైం అయిపోయింది. ఇప్పుడు నేను ఫాస్ట్గా చూపిస్తాను మీకు. ఇలా ఒలిచేసిన రొయ్యల్ని గోరువెచ్చని నీళ్ళలో పసుపు, ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండి వాటిని బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చూస్తున్న వీడియో, నేను వాషింగ్ది పెట్టలేదు, వీడియో లెంది అయిపోతుంది. ముందుగా మనం ఏం చేయాలంటే నిమ్మకాయ అంత సైజులో ఉన్న చింతపండుని నానబెట్టాలన్నమాట. నానబెట్టిన తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే 1/2 కిలో రొయ్యలకి 1/4 కిలో బెండకాయలు తీసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు, కొత్తిమీర, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకోండి. అలాగే 4 పచ్చిమిరకాయలు కట్ చేయండి. గిన్నెలో సరిపడా నూనె తీసుకొని కాగిన తర్వాత మనం కట్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలని వేయండి. వేసిన తర్వాత పెద్ద ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. దాని తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసిన తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, నేను 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. పసుపు వేసిన తర్వాత బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనం ఇప్పుడు కారం వేయబోతున్నాం అండి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మేము ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ వేసుకున్నాము. మీకు సరిపడా కారం మీరు వేసుకోండి. మీకు తెలుస్తుంది కదా మీకు ఎంత సరిపోతుంది అనేది. సో మీరు ఆ క్వాంటిటీలో వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. అబ్బా, ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా, నోరూరిపోతుంది దీన్ని చూస్తుంటే. ఎప్పుడైపోయిద్దా, ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నాను నేను ఇక్కడ కూర్చొని. వావ్, ఎంత బాగుందో. సో ఇప్పుడు మీరు ఏంటిదంటే కారం కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాస్ సైజ్ అంత వాటర్ అనేది మీరు దాంట్లో వేయండి. వేసిన తర్వాత బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ కూడా మీ చాయిసేనండి, మీకు ఎంత సరిపోతుంది అనేది మీకు తెలుస్తుంది కదా. సో మీ రుచికి తగ్గట్టు మీరు సాల్ట్ అనేది వేసుకోండి. ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు, బెండకాయలు, కరివేపాకు, మొత్తం 3 ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసి కలపండి. బాగా కలపండి. చూస్తున్నారు కదండి, లుక్ ఇలా ఉంటుంది. ఎంత బాగుందో కదా, వావ్. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును
కొంచెం నీళ్ళు యాడ్ చేసి బాగా పిండిన తర్వాత చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేయాలండి. ఇప్పుడు మీరు పులుపుని రుచి చూడండి. ఒకవేళ పులుపు ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ మీకు తెలుస్తుంది కదా. అలా కొంచెం ఏమైనా ఎక్కువ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, మీకు సెట్ అయిపోతుంది. నేను ఎందుకు వేసానంటే ముందు కొంచెం వాటర్ తక్కువ వేసాను కాబట్టి సో ఇంకొంచెం వాటర్ పడతాయి అనిపించిందండి, అందుకని కొంచెం వాటర్ యాడ్ చేశాను. అలా ఒక పొయ్యి మీద ప్లేట్ పెట్టేసిన తర్వాత ఒక 5 minutes ఇంకా అలా ఉడికించండి. అంతే అండి, ఇంత సింపుల్, ఎంత బాగుందో కదా, నోరు ఊరిపోతుంది. ఇంతేనండి, సేమ్ ఇంతే ఈజీ. తర్వాత పొయ్యి మీద నుంచి ప్లేట్ తీసిన తర్వాత కొంచెం గార్నిష్ చేసుకోండి కొత్తిమీరతో, అంతే. ఎంత బాగుందో కదా, నోరు ఊరిపోతుంది చూసి. ఇంకా ఆంధ్ర స్టైల్లో రొయ్యల బెండకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి సజెస్ట్ చేస్తుందండి యూట్యూబ్. థ్యాంక్ యూ.